గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి. నేడు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరు. వల్లభనేని వంశీ పిటిషన్పై నేడు విచారణ. జైల్లో వసతులు కల్పించాలని పిటిషన్ దాఖలు. నేడు గవర్నర్ను కలవనున్న వైసీపీ నేతలు. వైసీపీ అధ్యక్షుడు జగన్ భద్రతపై జిష్ణుదేవ్కు ఫిర్యాదు. మార్చి 1 నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు. సభలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం. ఇవాళ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:35 రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుంది. సీఎంతో పాటు 6 మంత్రులు ప్రమాణం చేస్తారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఇవాళ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:35 రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుంది. డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఆమెతో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలందరూ హాజరవుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు టోటల్ గా ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్, అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ఎన్డీఏ పాలక భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. ఉదయం 11:35 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. మరి అలాగే చూసుకున్నట్టుగైతే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. సాధు పుంగవన్ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఫిలిం స్టార్స్ ని, అలాగే ఇక ఎవరైతే ఉన్నారో ఇంకా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే రేఖా గుప్తా, అసలు ఈ రేఖా గుప్తా ఎవరు అనే అంశానికి సంబంధించి బాగా చర్చ వస్తుంది. ఆమె ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అందువల్ల ఆమె ఈ పదవిని చాలా ఈజీగా సునాయాసంగా చేజిక్కించుకున్నారు. రేఖా గుప్తాకి ఈ పదవి లభించడం అంటే ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఆమె తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆ తర్వాత కౌన్సిలర్ గా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. గత ఎన్నికల్లో కూడా ఆమె కంటెస్ట్ చేశారు, అప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏమైందంటే షాలీబాగ్ నుంచి 30,000 మెజార్టీతో ఆమె గెలవడం జరిగింది. ఇటు వైశ్య సామాజిక వర్గానికి అలాగే మహిళలకు ఇద్దరికి కూడా ప్రయారిటీ ఇస్తున్న విధంగానే ఇక్కడ బీజేపీ భావించింది. మరి ఆర్ఎస్ఎస్ కూడా ఆమెకి ఇవ్వాలని చెప్పేసి కోరిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఆమెకు వరించింది. ఈ రోజు మధ్యాహ్నం 11:35 ఆమె ఢిల్లీ 9వ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు. వాస్తవానికి అయితే ఇప్పటిదాకా చూసుకుంటే ఢిల్లీని 3 మహిళలు పరిపాలించారు. సుష్మా స్వరాజ్, అలాగే షీలా దీక్షిత్, ఇక అతిషి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిషి, కాంగ్రెస్ పార్టీ నుంచి షీలా దీక్షిత్, బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ పరిపాలించారు మహిళా ముఖ్యమంత్రులు. ఈమె 4వ మహిళా ముఖ్యమంత్రి. అలాగే ముఖ్యమంత్రి వరుసలో చూసుకున్నట్టుగైతే 9వ ముఖ్యమంత్రి. మరి ఈ కార్యక్రమం దాదాపుగా 2.5 దశాబ్దాల తర్వాత వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని బీజేపీ ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. రైట్.
రైట్ రామకృష్ణ. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న మిర్చి రైతులను పరామర్శించేందుకు గుంటూరు మిర్చి యార్డుకు భారీ ర్యాలీగా వెళ్లారు జగన్. అయితే ఎన్నికల కోడ్ను బేఖాతరు చేశారంటూ జగన్ తో పాటు 9 మందిపై కేసు నమోదైంది. జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, అప్పిరెడ్డి, పిన్నెల్లి, పేర్ని నాని, కలసిల రఘురాం, కావేటి మనోహర్, మోదుగులపై కేసు నమోదు చేశారు నల్లపాడు పోలీసులు. రైట్. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న మిర్చి రైతులను పరామర్శించేందుకు గుంటూరు మిర్చి యార్డుకు భారీ ర్యాలీగా వెళ్లారు జగన్. అయితే ఎన్నికల కోడ్ను బేఖాతరు చేశారు అని చెప్పేసి జగన్ తో పాటు మరో 9 మందిపై కూడా కేసు నమోదైంది. డీటెయిల్స్ మనకు నరసింహారావు అందిస్తారు. నరసింహారావు. గుంటూరులోనే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదైంది. నిన్న ఆయన గుంటూరు మిర్చి యార్డుకి రావడం జరిగింది. మిర్చి యార్డులోనే రైతుల్ని పరామర్శించడం గానీ, దాంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ప్రభుత్వంపై విమర్శలు చేయడం గానీ, మరోవైపు ఆయన కాన్వాయ్గా రావటం గానీ, అంతేకాకుండా కూడా గుంటూరు, కృష్ణా 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. ఈ కోడ్ అమల్లోనే ఉంది. కోడ్ ఉల్లంఘించి జగన్ వచ్చారంటూ కూడా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కూడా ఈ కేసులో ఎవరైతే ఉన్నారో జగన్ తో కలిపి 8 మంది, మొత్తం కూడా తలసుల రఘురాం గాని, కొడాలి నాని గాని, అంతేకాకుండా కూడా కావేటి మనోహర్ నాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వీళ్ళందరితో కలిపి మొత్తం కూడా 9 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరికొందరంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరికొందరిని యాడ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు, చేశారు. ఒకవైపు 144 సెక్షన్ గానీ, 30 యాక్ట్ గానీ అమల్లో ఉండగానే కాన్వాయ్లా కానీ భారీగా రావటం ఈ కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చిందని చెప్పేసి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మిర్చి యార్డ్లో ఆయన రైతులందరినీ గుంపుగా చేయటం కానీ, నాయకులందరూ గుంపుగా రావటం కానీ, ఇదంతా కూడా ఉల్లంఘన కింద వస్తుందని చెప్పేసి కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. సో ఫర్దర్ గా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ నరసింహారావు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. జైలులో వసతులపై వల్లభనేని వంశీ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ విచారణ జరగనుంది. అయితే తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు బెడ్ తో పాటు ఇంటి నుంచి భోజన వసతి కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో వల్లభనేని వంశీ కోరారు. అయితే సబ్ జైల్లో వంశీకి ఏ ఇబ్బందులున్నాయి, ఏ సదుపాయాలు కావాలో లేఖ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. వంశీ పిటిషన్ పై ఇవాళ
ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో పాటు వల్లభనేని వంశీని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కూడా నేడు కోర్టులో విచారణ జరగనుంది. రైట్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే జైల్లో వసతులకు సంబంధించి వంశీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెడ్ అండ్ ఇంటి నుంచి భోజనం కావాలని అడిగినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. జోస్నా ఈరోజు వల్లభనేని వంశీ కేసులో వంశీ కోర్టుని పిటిషన్ వేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే తనకు జైల్లో కొన్ని సదుపాయాలు అవసరము, తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తనకి మంచి బెడ్ కావాలి, అదేవిధంగా ఇంటి దగ్గర నుంచి ఆహారం పంపించాలి, లేదంటే గ్యాస్ట్రో సమస్యలతో ఇబ్బంది పెడుతున్నాను, అదేవిధంగా వెన్నుపూస నొప్పితో కూడా బాగా ఇబ్బంది పడుతున్నాను, కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ సదుపాయాలు కల్పించాలని కోర్టుని ఆశ్రయించారు. అయితే కోర్టులో వేసిన పిటిషన్కి పూర్తిగా అసలు కోర్టు నుంచి జైల్లో ఏమేమి సదుపాయాలు కావాలి, అవి ఏంటి, వాటి వివరాలను పూర్తిగా ఈరోజు కోర్టు వల్లభనేని వంశీ ఫిర్యాదుతో సమర్పించమని తెలియజేసింది. అయితే ఈరోజు ఆ కేసులో విచారణ కొనసాగుతుంది. దీంతో పాటు ఏదైతే పోలీసులు కోర్టుకు పిటిషన్ వేశారో వంశీని 14 రోజులు కస్టడీకి ఇవ్వాలి, 10 రోజులు కస్టడీకి ఇవ్వాలనేసి ఆ పిటిషన్కి సంబంధించి కూడా వంశీ తన దగ్గర ఉన్న సమాచారం మొత్తం కూడా పోలీసులకి అందించాను, పూర్తిగా నా దగ్గర ఏమీ సమాచారం లేదు, అదేవిధంగా తన ఇంటి CCTV ఫుటేజీలతో పాటు తన మొబైల్ కూడా పూర్తిగా వంశీకి తనకు సంబంధించిన మొబైల్స్ కూడా ఖచ్చితంగా పోలీసులు సేకరించుకున్నారు. కాబట్టి పూర్తిగా తన దగ్గర సమాచారాన్ని అంతా పోలీసులకు అప్పగిపినాక తనకు 10 రోజులు కస్టడీకి అవసరం ఏం లేదు, తన దగ్గర ఉన్న సమాచారాన్ని అందజేశాననేసి వివరణ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. అయితే పోలీసులు కస్టడీకి 10 రోజులు కస్టడీకి కోరిన దానికి కూడా ఈరోజు అసలు కస్టడీ ఇవ్వాలా లేదా అనే అంశం మీద కూడా విచారణ జరుగుతుంది. అదేవిధంగా వంశీ కోరిన ఏదైతే సదుపాయం, బెడ్ సదుపాయం, దాంతోపాటు ఇంటి నుంచి ఆహారం అందించే అంశాల మీద SC/ST కోర్టులో ఈరోజు విచారణ కొనసాగించి అసలు పూర్తిగా అసలు ఏం చేయాలనేది నిర్ణయానికి వచ్చి తీర్పు ఇవ్వబోతుంది. జోస్నా అండ్ రాజేష్, ముఖ్యంగా పోలీసుల కస్టడీకి సంబంధించి పోలీసులు అడిగినట్టుగా కస్టడీ ఇచ్చేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? అట్ ద సేమ్ టైం ఆల్రెడీ వంశీకి సంబంధించినటువంటి ఫోన్ కావచ్చు, ఇతరత్ర డీటెయిల్స్ అన్ని సేకరించారని ఒకవైపు వంశీ తరపున కూడా వాదన జరుగుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా కస్టడీకి సంబంధించి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? అంటే జోస్నా ఖచ్చితంగా ఈ విషయంలో పోలీస్ కస్టడీ కోరుకోవటంలో పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఎందుకంటే ఒక వంశీ ఇప్పుడు అరెస్ట్ అయిన టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసు విషయమే కాకుండా మరో 16 క్రిమినల్ కేసులని, వీటన్నిటిలో కూడా ప్రధాన సూత్రధారి కీలకంగా వ్యవహరించింది వంశీ అనేసి పోలీసులు వాదన వినిపిస్తుంది. అయితే దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించి కోర్టుకు కూడా సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరిన కోరికలతో పాటు వాళ్ళు ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేశారో సబ్మిట్ చేసిన దాంట్లో కూడా ప్రతిదానికి క్షుణ్ణంగా ఆధారాలతో సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే కోర్టు వీటన్నిటిని పరిశీలించి కస్టడీకి ఇవ్వాలా లేదంటే అవసరం లేదా, వంశీ కోరినట్లు పూర్తి సమాచారం వంశీ పోలీసులకు ఇప్పటికే ఇచ్చినప్పుడు మరి కస్టడీకి ఎందుకనే ప్రశ్న ఏమన్నా వస్తుందనేది కోర్టు నిర్ణయాన్ని మనం ఈరోజు సాయంత్రం లోపు తెలియాలి. లేదంటే రేపు ఉదయం ఫస్ట్ అవర్లో కోర్టు ఈ అంశం మీద పూర్తిగా ఏమి చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలనే అంశం మీద తీర్పు ఇవ్వబోతుంది. జోస్నా అండ్ ఇప్పుడు 10 రోజుల కస్టడీ అనేటువంటి విషయానికి సంబంధించి కూడా, ఎందుకంటే 16 కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు అని చెప్పేసి అంటున్నటువంటి క్రమంలో పర్టికులర్ గా 1-2 అంశాలకు సంబంధించే కస్టడీ కోరే ఛాన్సెస్ ఉంటాయి. సో 10 రోజుల కస్టడీ అనేది ముఖ్యంగా ఏ డీటెయిల్స్, ఏ ఆధారాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది 10 రోజుల కస్టడీ కోసం?
ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క కిడ్నాప్ కేసు ఏదైతే మొదటి ఇప్పుడు ప్రస్తుతానికి 14 రోజులు రిమాండ్లో విధించి జైల్లో ఉన్నాడో ఈ కేసులో కిడ్నాప్ చేసిన వ్యక్తిని పూర్తిగా బెదిరించడం, అదేవిధంగా కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎక్కడ కిడ్నాప్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు, ఆ తర్వాత వంశీ ఎక్కడ కలిశాడు, వీళ్ళందరికీ సూత్రధారులు ఎవరు, అసలు పాత్రధారులు ఎవరు అనే అంశాలు కొన్ని పోలీసులకి రావాల్సి ఈ కేసులో పూర్తి వివరాలు. ఎందుకంటే ఎవరైతే బాధితుడు కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జరుగుతుంది. కానీ అసలుకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అసలు ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎక్కడ కిడ్నాప్ చేశారు, అసలు ఈ బాధితుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న అంశాలుకి దీనికి సింక్ అయ్యే విధంగా పూర్తిగా నివేదిక అయితే పోలీసులకి పూర్తిగా వంశీ తరపు మనుషుల వంశీయ ఈ బాధితుడిని కిడ్నాప్ చేసింది ఎక్కడ, బెదిరించింది ఎక్కడ, వంశీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్లారు అనే అంశాలు పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్లు వైజాగ్లో కావచ్చు, వంశీ హైదరాబాదు నివాసంలో కావచ్చు, వీటన్నిటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు సేకరించినప్పటికీ కూడా పూర్తిగా సమాచారం పోలీసులకి అందకుండా ఉంది. అయితే కొన్ని కాలాలు బ్లాంక్లో ఉండటం వల్ల వీటన్నిటికి పూర్తి సమాచారం రావాలంటే ఖచ్చితంగా వంశీ పోలీస్ కస్టడీకి ఇవ్వాలనేసి కోరిక పోలీసులు కోరుతున్నారు. దీంతో పాటుగా చూసుకుంటే కొన్ని ఈ కేసు విచారణ పూర్తయ్యే లోపల వంశీ బయటకు వస్తే ఎవరైతే ఇప్పుడు ఫిర్యాదుదారులు ఉన్నారో వీళ్ళని బెదిరింపులకు గురి చేసే అవకాశం కూడా ఉంది. మిగతా కేసుల్లో ఉన్న ఫిర్యాదుదారులను కూడా పక్కదారి పట్టించే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పజేస్తే పూర్తి వివరాలు ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించుకుంటా అనేసి పోలీసులు కోర్టుని కోరినట్టు తెలుస్తుంది. జోస్నా. ఓకే, రైట్. మొత్తానికి వంశీ జైల్లో వసతులకు సంబంధించి పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెడ్ అదేవిధంగా ఇంటి భోజనానికి అనుమతించాలి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ SC/ST కోర్టులో దీనికి సంబంధించి విచారణ జరగనుంది. మరోవైపు పోలీసులు కూడా వారి కస్టడీకి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ కూడా ఇవాళే ఉంది. మరి చూడాలి. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో నిందితుడు వీర రాఘవరెడ్డి 3 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగుస్తుంది. దీంతో ఆయన్ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో వీర రాఘవరెడ్డిని 3 రోజుల పాటు పలు కోణాల్లో మొయినాబాద్ పోలీసులు ప్రశ్నించారు. వీర రాఘవరెడ్డి నుంచి కీలక విషయాలు రాబట్టారు. రామరాజ్య స్థాపన, ఎక్కడెక్కడ కార్యకలాపాలు జరిపారన్న కోణాల్లో పోలీసులు ఆరా తీశారు. రంగరాజన్పై ఎందుకు బెదిరింపులకు పాల్పడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నేటితో 3 రోజుల పోలీస్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో వీర రాఘవరెడ్డిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో నిందితుడు వీరరాఘవరెడ్డి 3 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిస్తుంది. ఆయన్ను ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారు పోలీసులు. డీటెయిల్స్ అమరేందర్ రెడ్డి మనకు అందిస్తారు. అమర్, ఏదైతే 3 రోజుల కస్టడీలో భాగంగా 2 రోజుల పాటు వీరరాఘవరెడ్డిని కీలకమైన సమాచారాన్ని మొయినాబాద్ పోలీసులు రాబట్టారు. ఇవాళ చివరి రోజు కావడం, 3 రోజుల కస్టడీ ముగిశాక ఇవాళ సాయంత్రం మరోసారి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కూడా తరలించనున్నారు. అయితే రామరాజ్యం పేరుతో అతను చేసిన అకృత్యాలు కావచ్చు, కార్యకలాపాలపైన పూర్తిస్థాయిలో దృష్టి సారించిన పోలీసులు ఇప్పటికే కీలకమైన ఆధారాలు సేకరించడం, ఆ ఆధారాల ఆధారంగా ప్రస్తుతం వీరరాఘవరెడ్డిని ప్రశ్నించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవరాల్ గా మొత్తం మీద చూసుకుంటే 3 రోజుల కస్టడీకి సంబంధించి కీలకమైన విషయాలకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు రాబడుతున్నారని చెప్పుకోవచ్చు. రామరాజ్యం పేరుతో ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసిన తర్వాత ఎవరెవరు ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. అయితే రంగరాజన్ సంబంధించి ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, ఉగాది వరకు డెడ్ లైన్ ఎందుకు విధించాల్సి వచ్చింది, అసలు రామరాజ్యం కార్యకలాపాలు ఏంటి, ఇప్పటికే పోలీసు కావచ్చు అధికారులను కూడా చాలా మంది బెదిరించిన ఆడియోలు కూడా వీడియోలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిపై కూడా రైట్ అమర్.
చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో నిందితుడు వీరరాఘవరెడ్డి 3 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఆయన్ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో వీరరాఘవరెడ్డిని 3 రోజుల పాటు పలు కోణాల్లో మొయినాబాద్ పోలీసులు ప్రశ్నించారు. వీరరాఘవరెడ్డి నుంచి కీలక విషయాలు రాబట్టారు. రామరాజ్యం స్థాపన, ఎక్కడెక్కడ కార్యకలాపాలు జరిపారన్న కోణాల్లో పోలీసులు ఆరా తీశారు. రంగరాజన్పై ఎందుకు బెదిరింపులకు పాల్పడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నేటితో 3 రోజుల పోలీస్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో వీరరాఘవరెడ్డిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో ప్రధాన వీరరాఘవరెడ్డి ఉన్నారు. ఆయనకు సంబంధించి 3వ రోజు అంటే ఈ రోజు కూడా మరొకసారి ఆయన్ని విచారించబోతున్నారు. విచారించిన అనంతరం ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తారు. అంటే ఈ విచారణ సందర్భంలో మాత్రం ఆయన పెద్దగా అంటే పశ్చాత్తాప పడ్డట్టు కానీ ఆ ధర్మకు సంబంధించి ఏదైనా అంటే తను తప్పు చేసినట్టుగా అయితే ఎక్కడెక్కడ ఫీల్ కాలేదని మాత్రం పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రామరాజ్య స్థాపన అనేది తన ప్రధాన లక్ష్యం, దానిలో భాగంగానే తను మద్దతు ఇవ్వాలంటూ కూడా రంగరాజన్ కోరాడు. రంగరాజన్ నిరాకరించుకునే దాడి చేసినట్టుగైతే అంగీకరించడం చేస్తున్నారు. కేవలం ఇదే కాదు, వ్యవస్థకు సంబంధించి కూడా చాలా లోపాలని, ఆ లోపాలని సరిదిద్దేందుకు నేను రాజ్యాంగాన్ని స్వయంగా రూపొందించే ప్రయత్నం చేస్తున్నానని కూడా ఆయన చెప్పినట్టు చెప్తున్నారు. అంటే కేవలం ఇవన్నీ రామరాజ్య స్థాపన అన్నారు, కానీ ఇది వెనుక ఇంకా ఏమైనా కోణాలు ఉన్నాయా అంటే కొంత తప్పులు కూడా డిమాండ్ చేశారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరాధించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఈ రోజు కూడా మధ్యాహ్నం విచారించి అనంతరం కోర్టు హాజరుపరిచారు. రైట్ రమణ. ఐసీసీ టోర్నీలు అనగానే అందరి దృష్టి నిలిచేది భారత్ పాకిస్తాన్ పోరు మీదే. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఈ ఆదివారం జరగబోయే చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే అంతకంటే ముందు రోహిత్ సేన తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఢీకొనబోతోంది. పాక్తో ప్రతిష్టాత్మక పోరు ముంగిట దీన్ని సన్నాహక మ్యాచ్లా టీమిండియా ఉపయోగించుకోవాలనుకుంటోంది. ప్రతిభావంతులతో నిండిన బంగ్లాను తేలిగ్గా తీసుకోకుండా సామర్థ్యానికి తగ్గట్టు ఆడితే టోర్నీలో భారత జట్టు శుభారంభం చేయడం తేలికైన విషయం. ఛాంపియన్స్ ట్రోఫీ మీద కన్నేసిన టీమిండియా టోర్నీలో తొలి మ్యాచ్ కు సిద్ధమైంది. టోర్నీకి ఆతిథ్యం ఇస్తుంది పాకిస్తానే అయినా తన మ్యాచ్లను దుబాయ్లో ఆడుతున్న రోహిత్ సేన ఇవాళ బంగ్లాదేశ్ ను ఢీకొనబోతోంది. మధ్యాహ్నం 2:30 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు తొలి మ్యాచ్ లోనే టాప్ గేర్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. పేలవ ఫామ్ నుంచి బయట పడి ఇంగ్లాండ్ తో సిరీస్ లో రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఎలా ఆడుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. సూపర్ ఫామ్ లో ఉన్న శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ జోరు కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాని మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు ఈ మ్యాచ్ లో ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ల రూపంలో 5 స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో 3 తుది జట్టులో ఉంటారు. జడేజా, అక్షర్, కుల్దీప్లకు అవకాశం దక్కొచ్చు. కొత్త బంతితో మహమ్మద్ షమి జట్టుకు ఎలాంటి ఆరంభాన్నిస్తాడు అన్నది ఆసక్తికరం. పాక్తో పోరు ముంగిట అతను పూర్తి స్థాయిలో లయ అందుకోవడం కీలకం. షమితో కలిసి అర్ష్దీప్ పేస్ దాడిని ఆరంభించేటువంటి ఛాన్స్ ఉంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.